వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈ రోజైతే మనం వైజాగ్లో ఉన్నామండి. సో మీరు చూస్తూనే ఉండొచ్చు, కంటిన్యూగా మనం వైజాగ్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాము, వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. అలానే మన రోజు చూస్తే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ సంపత్ ఈరోజు మనతో పాటు ఉన్నాడు. తను అడిగి తెలుసుకుందాము. తన వీడియోలు చాలా బాగా చేస్తాడు అండ్ మనం చూడొచ్చు డిఫరెంట్ వేరియేషన్స్ చాలా బాగా చూపిస్తాడు. సో ఈరోజు మనతో పాటు సంపత్ ఉన్నాడు. సంపత్ అడిగి మాట్లాడి తన వీడియోస్కి ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అండ్ తనే కాదు, తను వేరే వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో తనకి సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ ఏదేమైనా అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సంపత్. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మేడం. నిజంగా బాగున్నావు. షర్ట్ బాగుంది తెలుసా ఇది. థ్యాంక్ యూ. నువ్వు వైట్ వేసుకొచ్చావు కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను. ఓకే. సో సంపత్, అసలు ఎక్కడ వైజాగ్లో మీరు ఎక్కడ ఉండేది ఏంటి? మేము వైజాగ్లో మధురవాడ దగ్గర ఉంటున్నాం మేడం. ప్రజెంట్ అయితే అక్కడ స్టే చేస్తాం. సో అసలుకి నీకు అసలు హెల్త్ ఇష్యూ ఏంటి సంపత్? అసలు నా హెల్త్ ఇష్యూ అనేది చాలా రేర్ కేస్ మేడం. అంటే ఇప్పుడు 1,000,000 మందిలో ఒకరుగా వస్తుంది అనమాట ఇది. లైక్ ఏంటంటే ఆర్థో రుమటాలజీ అని. ఏంటంటే ఫస్ట్ జాయింట్ పెయిన్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు వచ్చింది అయితే నాకు ఒక 6 years ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పటికి నా హ్యాండ్స్ లెగ్స్ అంతా నార్మల్గానే ఉండేది. ఒక నార్మల్ ఎలా ఉంటారో అందరులానే నేను ఉండేవాడిని. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ నాకు ఆ ఫీవర్ అదొక ఫీవర్ అనమాట. ఆ ఫీవర్ రావడం వల్ల ఇంకా డే బై డే జాయింట్స్ అనేవి అలా స్టిఫ్నెస్గా అయ్యి ఈ రోజుకి ఇలా అయిపోయింది అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా రేర్ కేసెస్ కూడా రీసెంట్గా చూస్తే ఒక అమ్మాయికి పునర్వికారం, అమ్మాయికి కూడా ఒక ఇంజెక్షన్ చేస్తే అమ్మ క్యూర్ అయ్యిద్దని చెప్పి అంటున్నారు. అలానే చాలా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కదా, నీకు ఏదైనా ఒక ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్ ఏంటి పరిస్థితి? మెడికేషన్ అనేది ఆల్రెడీ యూస్ చేసాం. మెడికేషన్ ఒక ఇంజెక్షన్ అది 50,000 అనమాట. అలాంటివి 4 injections వాడమంటే అవి కూడా మేము వాడాం. బట్ దాంతో అంత యూజ్ ఏమీ లేదు అసలు. అంటే ఆ ప్రాబ్లం ఆ ఇంజెక్షన్ యూస్ చేస్తే ఏంటంటే అది ప్రాబ్లం ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడితో ఇంక స్టాప్ అయ్యింది. ఇంకా ఎక్కువ అవ్వకుండా అక్కడితో స్టాప్ అయ్యి ప్రజెంట్ అయితే అలా ఉందన్నమాట. ఇంజెక్షన్స్ అన్నీ వాడడం. ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికి క్యూర్ అనేది ఉండదన్నమాట. లైఫ్ టైం ఫిజియోథెరపీ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని అలా ఉండడమే. ఓకే. సో నువ్వు ఇంకా అసలు స్కూల్కి ఏమైనా వెళ్తుంటావా? నేనైతే 8th class వరకు అయితే చదువుకున్నాను మేడం. బట్ మన 2021లో కరోనా వచ్చింది కదా, ఆ టైంలో ఇంకా మేము ఎంవీపీలో ఉండేవారు. ఫస్ట్ ఎంవీపీ నుండి మధురవాడికి షిఫ్ట్ అవడంతో ఇంకా స్టడీ అనేది కూడా నేను ఆపేశాను. మధ్యలో కరోనా రావడంతో నా స్టడీ ఆగిపోయింది. నా ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఎందుకంటే అంటే స్టడీ ఆపేయడం వల్ల ఏమన్నా? స్టడీ ఆపేయడం వల్ల ఏం కాదు. అంటే స్కూల్కి వెళ్ళాను అనుకో, డైలీ నాకు రోజు ఎక్సర్సైజ్ లాగా అయిపోయేది. పైకి వెళ్ళి దిగడం, బెంచ్ మీద కూర్చోవడం, చేతితో రాయడం, ఇవన్నీ నాకు డైలీ కామన్ ఉండిపోయింది. 1 year లాక్డౌన్ ఉండడంతో నేను 1 year ఇంట్లోనే ఉన్నాను కదా. ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజియోథెరపీ లేకపోవడం, మెడిసిన్ లేదు. మెయిన్ నాకు మెడిసిన్స్ ఉండేది కాదు కదా. మెడిసిన్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. దాంతో నేను చాలా డల్ అయిపోయి ఓన్లీ ఇంట్లోనే ఉండిపోయేవాడిని. ఇంకా బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉండేవాడిని. ఓన్లీ బయటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారా అని నా ప్రాబ్లంని బయటికి చూపించుకోలేక ఒక్కడనే ఇంట్లో ఉండేవాడిని. అసలు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ హౌస్ వైఫ్ మేడం. డాడీ ప్రజెంట్ అయితే వర్క్ చేసేవారు. ఇప్పుడైతే ఏమీ లేక ఇంటి దగ్గర టిఫిన్ షాప్ అనేది పెట్టుకున్నాం. సో ఇప్పుడు నీకు జనరల్గా ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ జరుగుతుందా? అసలు నీ ట్రీట్మెంట్కి ఎంత అవుతుందండి? ట్రీట్మెంట్ అనేది ఇంకేం ఉండదు మేడం. నీ లైఫ్ లాంగ్ ఇంకెంతే. ట్రీట్మెంట్ అంతా ఒకప్పుడే అయిపోయింది. ఆ ట్రీట్మెంట్ అంతా క్యూర్ అయిపోయింది. బట్ ఆ ట్రీట్మెంట్ నాకు యూజ్ అవ్వలేదు అంతే. ట్రీట్మెంట్ అంతా చేసాం, మెడిసిన్ వాడాం, ఇంజెక్షన్స్ వాడాం, అన్నీ వాడాం. బట్ అది నా బాడీకి సపోర్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే ఏం లేదు. ఎప్పుడు నాకు పెయిన్స్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాను అంతే. సో డైలీ ఫిజియోథెరపీ చేయించుకుంటావా? లేదు, ఫిజియోథెరపీ అంటే ఏం లేదు. ఇంటి దగ్గర నేను ఖాళీగా ఉన్నప్పుడు హ్యాండ్స్ మూమెంట్ చేసుకోవడం, లెగ్ మూమెంట్ చేసుకోవడం అలాగే చేస్తూ ఉంటాను. నీకు రాయడానికి అట్లా వస్తూ ఉంటుందా? అప్పుడంటే అంతా రాసేవాడిని. ప్రజెంట్ అయితే ఏం రాయట్లేదు. ఓకే. అంటే లాక్డౌన్ ముందు వరకు? లాక్డౌన్ ముందు వరకు నేను అన్నీ రాసేవాడిని. నా హ్యాండ్తో నేను తినేవాడిని. బట్ ఈ టైంలో ఈ రోజుకైతే నేను నా చేతితో తినలేకపోతున్నాను. ఓన్లీ స్పూన్ తోటే నేను తినగలుగుతున్నాను. సో నీకు అంటే నువ్వు ఒక్కడిపోయినా ఇంకా మీకు? నాకు అక్క ఉంది. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. కానీ నేను చాలా వీడియోస్లో చూశాను నీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అని, యాక్టింగ్ చేయడం ఇష్టం అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తూ ఉంటావు కదా. సో ఏంటి అసలుకి నువ్వు యాక్టర్ అవ్వాలని అసలు ఎందుకు ఈ దీనిలోకి వచ్చావు అంటే ఏం చెప్తావు? నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. యాక్టర్ అవ్వాలంటే ప్యాషన్ అనమాట. నేను ఒక యాక్టర్ అవ్వాలి
అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే ఇంతకు ముందు అంటే నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూసేవారు అనమాట. ఏంటి ఇలా ఉన్నాడు అన్నట్టుగా చూసేవారు. కానీ ఈరోజు నేను రోడ్డు మీదకి వెళ్తే అన్య మీరు వీడియోస్ చేస్తారు కదా, అన్య మీరు యూట్యూబర్ కదా అన్నేలా చేసుకోవాలి ఏ రోజుకైనా అనుకున్నా, ఈరోజు నేను అలా చేసుకున్నా. అది నువ్వు ఫస్ట్ యూట్యూబ్కి రావాలి, ఇన్స్టాకి రావాలి, నేను ఇలా చెయ్యాలి అని చెప్పి ఫస్ట్ అసలు ఈ థాట్ ఎవరిది, లేదంటే నేను ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారా, అసలు ఎలా జరిగింది ఇది మొత్తం? లేదు, నన్నైతే ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నేనే అప్రోచ్ అయ్యాను. అంటే నాకంటూ ఒక స్టోరీ అంటే ఏం లేదు. ఏం చేయాలో అని ఆలోచించి ఎలా అయినా ఒక రేంజ్కి రావాలి అన్నట్టుగా ఆలోచించి ఎలా అవ్వాలి అని ఆలోచిస్తూ నా రియల్ లైఫ్ స్టోరీ, అంటే నాకు అసలు ఈ ప్రాబ్లం ఎలా జరిగింది, నాకు ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది అనేదే నేను అందరికీ చూపిస్తే ఏమయ్యింది, నా ప్రాబ్లం నేను చూపించుకుంటే ఓకే చూస్తారేమో అందరూ అని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పాను, SLS ఫిలిమ్స్ అని, శివన్య లింగేష్ అన్య వాళ్ళకి చెప్తే అన్ని వాళ్ళు ఓకే చేశారు. సరేరా తమ్ముడు చేద్దాం అని చెప్పి అలా నా షార్ట్ ఫిలిం అంతా నా రియల్ లైఫ్ స్టోరీనే ఒక సిరీస్లా చేసాం అనమాట. డోంట్ జడ్జ్ ఏ బుక్ సిరీస్ అని చేసాం, పెట్టాం, పోస్ట్ చేసాం, అంతా బాగా రీచ్, అంటే అనుకున్నంత రీచ్ రాలేదు బట్ హ్యాపీ. నా రియల్ లైఫ్ని చూసుకున్నాను నేను మళ్ళీ అన్నీ. ఇంకా అలా చేసా కొంచెం డల్ అయ్యింది, అంత ఏం లేదు. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో రాయల్ మెక్రవన్ అని ఉంటాడు కదా, అన్నయ్య ఒకసారి రీల్స్ చూస్తుంటే నా రీల్ వచ్చిందంట. నా రీల్ వస్తే అన్నీ స్టోరీ పెట్టాడు. అప్పుడు స్టోరీ పెట్టి నేను ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయమని అడగలేదు, కానీ ఇలాంటి టాలెంట్కి మనం సపోర్ట్ చేయాలని అన్ని స్టోరీ పెట్టగానే నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ టంగ్ వచ్చేస్తున్నాయి, ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు, ఏంటిది అని చూస్తే అన్నీ స్టోరీ పెట్టాడు. ఓకే అన్నీకి వెంటనే నేను చాలా థ్యాంక్స్ చెప్పాను, అన్య థ్యాంక్ యూ అన్య సపోర్ట్ చేశా అని. ఓకే ఇదంతా అయ్యింది. ఇంకా మనం ఇది కూడా చెయ్యాలి అని అలా నేను రీల్స్ చూస్తుంటే మిడిల్ క్లాస్ డ్రామా అన్య అనేది ఒక రీల్ వచ్చింది. అన్నీ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో చూసా బట్ రీల్ వచ్చింది. ఒకసారి అన్నికి మెసేజ్ పెడదాం ఏమైనా చెప్తాడేమో అని చెప్పి మెసేజ్ పెట్టాను అన్నికి. ఆయన మాది కూడా వైజాగే అన్య, ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పాను నేను వస్తానని చెప్పాను. ఆఫ్టర్ 2 days అన్నీ నాకు రిప్లై ఇచ్చాడు. ఓకే సంపత్ నీకోసమే నేను ఒక స్టోరీ రాశాను రా, సంకల్పం సిరీస్ అని, మనం కన్ఫామ్గా చేద్దాం అని చెప్పి ఆఫ్టర్ ఒక 10 days తర్వాత నేను గాజువాకి వచ్చాను, మా మధురవాడి నుండి గాజువాకి వచ్చాను. అన్నీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సంకల్పం షూట్ అంతా బాగా చేసాం, బాగా కేర్ తీసుకొని నా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అలా వెయిట్ చేశాను. ఆఫ్టర్ నాకు అప్పుడు 3000 followers అలా ఉండేవారు ఇన్స్టాగ్రామ్లో. ఆ సిరీస్ రిలీజ్ అయ్యి ఒక 10 days తర్వాత నాకు 10K followers అయిపోయారు అన్ని వల్ల. చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, నాకు ఆ ఛాన్స్ ఇచ్చిన అఖిలన్నీ హ్యాపీ, అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంక దాంతో నాకు ప్రమోషన్స్ కూడా వచ్చాయి అనమాట. ఓకే నేనంటూ అప్పుడు అర్థమైంది, ఓకే నేను కూడా అమౌంట్ సంపాదించగలను, నేనంటూ ₹1 సంపాదించగలను అనిపించింది. అంటే నేనేమీ చేయలేనని నేను అనుకునేవాడిని, నువ్వేమీ చేయలేవు, నీకేది సెట్ అవ్వదు ఎందుకు అనే వాడిని. ఈరోజు నన్ను చాలా తీసుకొచ్చాడు అఖిలాన్ని. మాత్రం అఖిలాన్నికి థ్యాంక్ యూ చెప్పాలి, బట్ నేను ఏ రోజు అన్నికి థ్యాంక్ యూ అనేది చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాను, అఖిలన్య థ్యాంక్ యూ సో మచ్ అఖిలన్య, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంతే, ఇదైతే లైఫ్. ఆ తర్వాత నుండి అన్నీ నాకు కాన్సెప్ట్స్ అనేవి చెప్పేవాడు అనమాట అఖిలన్య. కాన్సెప్ట్స్ ఇచ్చాక నేను అలాగా నా ఓన్గా నేను కాన్సెప్ట్స్ రాసుకోవడం, కాన్సెప్ట్ చేసుకోవడం. మా ఇంటి దగ్గర కొంతమంది ఉంటారు, రమమ్మ, దుర్గమ్మ అని, వాళ్ళని పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇంకా అలా వీడియోస్ అనేది రన్నింగ్ చేస్తున్నా. నీ దానికి అక్కడ మీ ఇంటి దగ్గర నువ్వే డైరెక్ట్ చేసుకుంటా ఎట్లా చేసుకున్నా? మా ఇంటి దగ్గర అయితే నేనే డైరెక్ట్ చేసుకొని వీడియో నేనే, ఎడిటింగ్ నాదే, అంతా నాదే. నాకంటూ ఇంటి దగ్గర అంటే సపోర్ట్ ఎవరు లేరు, బట్ మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేయరు బట్ కొంతమంది చేస్తారు. ఓకే మరి నీకు అది ఎడిటింగ్ చేసుకోవడానికి అదంతా ఓకేనా? ఓకే, దాంట్లో ప్రాబ్లం అంటే ఏం లేదు. ఎడిటింగ్ అంటే ఫోనే కదా, అలా చేసేస్తాను, నాకు వీలవుతుంది. ఎడిటింగ్ అనేది అలా స్టార్ట్ చేస్తా. యాక్చువల్గా మనకు అంతా బాగుండి మనం హ్యాపీగా ఉండి ఎట్లా అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా వస్తేనే ఎలా ఫీల్ అవుతాం అంటే ప్రపంచంలో మనకున్న ప్రాబ్లమ్స్ ఇంకెవరికి లేవు, మనం పడుతున్న కష్టాలు ఎవరు పడట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం అండి. సీరియస్లీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా నిజంగా ఇన్స్పైర్ అవ్వాలి. సో లైఫ్ ఎలా ఉన్నా సరే నాకంటూ ఒక మార్క్ ఉండాలి, నేనంటూ లైఫ్లో కష్టపడాలి, నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి.
సో నన్ను చూసి జనాలు జాలి పడ్డం కాదు, నన్ను సెలబ్రిటీగా జనాలు చూడాలి అని చెప్పేసి నిజంగా సీరియస్లీ మనం జనరల్గా ఏదో జస్ట్ తీసి ఎడిటింగ్ పెట్టుకోవడానికే అయ్యో ఎడిటింగ్ ఇవన్నీ చేయాలా అనుకుంటాం. బట్ సీరియస్లీ తను అలా ఉన్నా సరే తను ఎడిటింగ్ చేసుకుంటూ తను డైరెక్షన్ చేసుకుంటూ యాక్చువల్లీ గ్రేట్ అబ్బా నువ్వు. యాక్చువల్గా మాలాంటి వాళ్ళకి ఇంకా నువ్వు చెప్పాలన్నమాట, మేము అంతా బాగుండి అంతా చేసుకుంటున్నా కూడా ఇంకా అది తక్కువ ఇది తక్కువ అని ఫీల్ అవుతూ ఉంటాము. నేనైతే అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మేడం, మనకంటూ టాలెంట్ ఫస్ట్ నుండి ఉండదు. మనకు టాలెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, మన పేరు అనేది మనమే నిలబెట్టుకోవాలి మేడం. అంతే, నేనైతే అలానే చేశాను. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను అంటే ఏడకుండా ఉండే రోజు అంటూ లేదు. ఈ రోజుకైనా రోజు నేను ఏడుస్తూనే ఉంటాను. ఈ క్షణం మీతో మాట్లాడుతున్నా నాకు ఎక్కడో బాడీలో ఒక్క చిన్న పెయిన్ అయినా ఉంటూనే ఉంటుంది, ఆ పెయిన్స్. బట్ ఇలాంటి హ్యాపీనెస్లో నాకు ఆ పెయిన్సే కనబడదు అనమాట. సో ఫైనల్లీ నేనైతే మాత్రం చాలా హ్యాపీ మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చినంత వరకు. సో దీంట్లో నీకు చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఫైన్. కాకపోతే ఇప్పుడు నీకు నేమ్ వచ్చింది కాబట్టి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇనీషియల్ స్టేజ్లో నువ్వు ఏదో యూట్యూబ్ చేద్దామను, ఇన్స్టాగ్రామ్ చేద్దామను అని ఒక ఇనీషియల్ స్టేజ్లో లేదు నీకేం చేస్తావు నువ్వు అట్లా అని చెప్పి నేను ఎవరైనా ఇబ్బంది అలా అనేవాళ్ళ, ఇబ్బంది పెట్టేవాళ్ళ, ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భాలు? చాలా ఉన్నాయి మేడం. అలాంటివి అయితే ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎందుకురా వీడియోస్, అసలు నువ్వు చేస్తే ఎవరు చూస్తారా అనేవాళ్ళు. ఈరోజు రే నీ వీడియో చాలా బాగుందిరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే మా మదర్స్ని, ఎందుకమ్మా ఆడికి వీడియోలు, ఇంట్లో ఉండమనొచ్చు కదా, ఆడికి ఆరోగ్యం బాగోదు ఎందుకు వీడియోలు అలా అనేవారు. కానీ ఈరోజు ఎందుకురా ఇంకా వీడియో పెట్టలేదు అని వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారనమాట. అలా సో అట్లా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నీ అంతటిగా ఇప్పుడు జనరల్గా నీ అంతటిగా నువ్వు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఇబ్బంది పడే స్టేజ్ నుంచి నీ దగ్గరకు వచ్చి ప్రమోషన్స్ అడిగే స్టేజ్కి నువ్వు వచ్చావు. సో ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది, నీకు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తున్నావు, వాళ్ళు వచ్చి ఏమడుగుతూ ఉంటారు నేను బేసిక్లీ? మ్యాక్సిమం ప్రమోషన్స్ అంటే కామన్, ఇన్స్టాలో వచ్చి ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉంటాను. బ్రాండ్ ప్రమోషన్, జ్యువెలరీ షాప్స్ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అలా చేసుకుంటూ ఉంటావు. సో నీ లైఫ్లో బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మీ సిస్టరా, మదరా? అంటే నువ్వు ఏది చేసినా సరే ఓకే మేము ఉన్నాము అనే నీకు ఇనిషియేటివ్ తీసుకునేదంటే మీ ఫ్యామిలీలో ఎవరు? ఫ్యామిలీ అయితే నాకైతే మా అమ్మ తర్వాత మా బావ, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. మా బావ అయితే నాకు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసప్పటికైతే అఖిలన్య, శ్రీనన్య, శివన్య, లింగేశన్య, రమణన్య చాలామంది అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఫీల్డ్లో కూడా. ఓకే, అసలు నీకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఏజ్లో తెలిసింది? అంటే నువ్వు చాలా ఇయర్స్ వరకు నార్మల్గానే ఉన్నావు కదా, అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఇట్లా ఉంది అని అసలుకి అంటే ఈ ప్రాబ్లము దేని వల్ల వచ్చింది? అంటే జెనెటిక్ ప్రాబ్లమా? అంటే చాలా మంది పోలియో వచ్చినప్పుడు పోలియో వేయించుకోకపోవడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటారు, ఇలా చాలా చెప్తుంటారు. అసలు నీకు ఈ ప్రాబ్లం రావడానికి కాజ్ ఏంటనేది ఏమైనా తెలిసింది అసలు? ఇప్పుడు ప్రాబ్లం రావడానికి కాజ్ అంటే ఏం తెలియలేదు. నాకు ప్రాబ్లం వచ్చింది అయితే ఫీవర్తో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ అయితే ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ నుండి ఫస్ట్ నాకు రైట్ లెగ్ దగ్గర థమ్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ నుండి అది అలా బాడీ అప్, అంటే ఆ తర్వాత అక్కడ నీ పెయిన్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్, హ్యాండ్స్ పెయిన్స్ అలా స్టార్ట్ అయింది అనమాట. ఫీవర్తో స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం అనేది. సో ఫస్ట్ ఏ ఇయర్ అప్పుడు నీకు? 6 years ఉన్నప్పుడు. నీకు గుర్తుందా? నాకు గుర్తుంది. ఓకే, ఫస్ట్ జనరల్గా నువ్వు అప్పటి వరకు నార్మల్గా స్కూల్కి వెళ్ళే పర్సన్, అందరితో ఆడుకునే. నాకు 6 years ఉన్నప్పుడు ప్రాబ్లం అయితే వచ్చింది, కానీ నేను ఇలాగా ఫిజికల్గా అయితే అంత బేగా అవ్వలేదు. ఫిజికల్గా అయ్యింది ఎప్పుడంటే నాకు ఒక 13 years ఉన్నప్పటి నుంచి అనుకుంటా. నేను ఇలా 13 years ఉన్నప్పటి నుంచి నా హ్యాండ్స్ అనేది స్టిఫ్నెస్ పెరిగిపోవడం అలా అంతా అయ్యింది అనమాట. 13 years అప్పటి నుండి అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే నాకు 19 years. సో అప్పటి నుంచి నీకు ఇంకా కంటిన్యూగా ఇది హ్యాండ్స్ స్టిఫ్నెస్ అంటే వచ్చింది. ఓకే, నువ్వు అనుకున్నట్లు కానీ ఇట్లా హ్యాండ్ మూమెంట్ అంటే ఏమీ లేదు ప్రజెంట్ అయితే. ఇంతకు ముందు అయితే నేను హ్యాండ్స్తో రాసేవాడిని, తినేవాడిని, అన్నీ చేసేవాడిని. ప్రజెంట్ అయితే మూమెంట్ ఏం లేదు, జస్ట్ అలా. సో అంటే జనరల్గా బై డిఫాల్ట్ ఎట్లా మామూలుగా చిన్నప్పటి నుంచి ఉండి ప్రాబ్లమ్ ఇట్లా పెద్ద వరకు ఆ ప్రాబ్లం ఉంది అంటే ఓకే. బట్ కానీ 6 years వరకు యువర్ హ్యాపీ కిడ్.
అవును. 6 ఇయర్స్ వరకు హ్యాపీగా ఆడుకున్నావు, స్కూల్కి వెళ్ళావు, అంతా బాగా చేసావు. సడన్గా 6 ఇయర్స్ తర్వాత నుంచి అప్పటి వరకు నీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఏమవుతుందో నీకు తెలియదు. అవును. సో అట్లాంటి ట్రామా నుంచి బయటికి రావడానికి నీకు ఎంత టైం పట్టింది? నీకు బాగా మోటివేట్ అయిన విషయం అంటే అంటే నాకు ఒక 14 ఇయర్స్ వస్తున్నంత వరకు నాకు లైఫ్ అంటే ఏంటో తెలియలేదు అసలు. అంటే చెప్పేవారు ఇంట్లో, నా కోసమే చెప్పేవారు, బట్ నేనేమి పెయిన్ అనేది అంటే ఫిజియోథెరపీకి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు, ట్యాబ్లెట్స్ వేసుకో అన్నీ చెప్పేవారు. కానీ నేను ఏది పట్టించుకునేవాడిని కాదు. అదే తగ్గిపోద్దులే అనేలా వదిలేసేవాడిని. కానీ నాకు ఈరోజు అర్థమవుతుంది అసలు ఆ రోజు ఎందుకు అలా చేశానని. నేను ఆ రోజు మా అమ్మాలు చెప్పేటట్టు ఫిజియోథెరపీకి వెళ్ళుంటే నాకు అసలు ఈరోజు ఈ ప్రాబ్లం ఉండేది కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఫేస్ చేశాను మేడం చెప్పాలంటే. లైఫ్ అంటే నాకు అసలు విరత పుట్టేసింది. బతకాలని ఉండేది కాదు నాకు లైఫ్లో. చాలా ఫేస్ చేశాను. ఓకే. బట్ సీరియస్లీ నిజంగానే అట్లా బతకాలి అంటే మేబీ నువ్వు నిజంగా మెడిసిన్ వేసుకొని ఉంటే ఈ రోజు నీకు అదే అనిపిస్తుంది. వచ్చేది కాదేమో. అంటే వేరే వాళ్ళ వల్ల నీకు ఈ ప్రాబ్లం కాకుండా మనం అంతటిగా మనం ఈ ప్రాబ్లం తెచ్చుకున్నామా అనే డౌట్ నాకైతే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా నా తప్పేలే, నేనే చేసుకున్నాను. అరే ఫిజియోథెరపీకి వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంట్లో బద్ధకం చేసేవాడిని. పెయిన్ అని ఆలోచించేవాడిని మేడం. అబ్బా వెళ్తే వాళ్ళు ఉంచట్లేదు, చేతులు తిప్పేస్తున్నారు, కాళ్ళు తిప్పేస్తున్నారు అని పెయిన్ గురించి ఆలోచించేవాడిని తప్ప. కానీ ఈరోజు ఎల్లుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, నా వల్ల మా అమ్మాలు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా నాకు ఇప్పుడు తెలుస్తుంది. చాలా అంతే, ఇంకా ఇప్పుడు బాధపడి యూజ్ లేదు. ఓకే. అది చెప్పు, నువ్వు యాక్టర్గా అసలుకి ఏం అవ్వాలనుకుంటున్నావు లైఫ్లో? నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నువ్వంటూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు. యాక్టర్గా నువ్వేమేం అవ్వాలనుకుంటున్నావు? యాక్టర్గా నేను ఏం అవ్వాలనుకుంటున్నానంటే నాకంటూ ఒక గుర్తింపు మేడం. అంటే నేనంటూ ఒక గుర్తింపు అవ్వాలి, నేనంటూ ఒక కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి, నన్ను చూసి మోటివేట్ అవ్వాలి. నాలాగా ఉన్న హ్యాండిక్యాప్స్ అందరికీ చాలా టాలెంట్స్ ఉంటాయి మేడం. నిజంగా చెప్తున్నా, నాకంటే బాగాలేని వాళ్ళు కూడా, హ్యాండ్స్ లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు డ్రాయింగ్ వేస్తారు, చాలా చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే బయటికి రావట్లేదు కొంతమంది. నాకు ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళంటి వాళ్ళు అందరినీ కూడా నేను బయటికి తీసుకొచ్చి, నేనైతే ఎలా అయితే ప్రూవ్ చేసుకున్నాను నా సెల్ఫ్, వాళ్ళ సెల్ఫ్ కూడా నేను అలా ప్రూవ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. సూపర్, మంచి ఐడియా. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ మేడం. ఫేవరెట్ హీరో అయితే ప్రభాస్. ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అతను. అంటే లైక్ నాలాంటి ఫిజికల్గా హ్యాండిక్యాప్స్కి చాలా హెల్ప్ చేశారు. అందుకని నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. హీరోయిన్, నీ ఫేవరెట్ హీరోయిన్ అంటే సాయి పల్లవి గారు. సో నువ్వు లైఫ్లో ఏ హీరోతో, ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా? నాకు ఇట్లా సినిమాలో చేయాలని జస్ట్ అనుకుంటున్నాను. మూవీస్లో చెయ్యాలని అయితే అనుకున్నాం, బట్ ఇలా హీరోతో చెయ్యాలి, హీరోయిన్స్తో చెయ్యాలని అయితే నేను అనుకోలేదు. నాకు ఏ మూవీ అయినా ఓకే, అంటే ఒక థియేటర్లో నేను కనబడాలి అని అనుకుంటున్నాను అంతే. అది నీ డ్రీమా? డ్రీమ్. సో డెఫినెట్గా నువ్వు థియేటర్లో నీకు ఆపర్చునిటీ వస్తే నువ్వు హైదరాబాద్ వచ్చి చేస్తావా? కన్ఫామ్గా చేస్తాను. ఓకే, డెఫినెట్గా నీకు డెఫినెట్గా మంచి ఆఫర్ రావాలి. డెఫినెట్గా మేము కూడా మాట్లాడతాం మా సైడ్ నుంచి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో నీ డ్రీమ్ అన్నావు కదా, డెఫినెట్గా నిన్ను స్క్రీన్ మీద చూసుకునే వరకు మాత్రం దాని వరకు నేను హామీ ఇవ్వగలను. సో ఒక రోల్, అది చిన్నదో పెద్దదో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా నీకు ఒక రోల్ మాత్రం నేను ఇప్పించగలను. థ్యాంక్ యూ. సో నీ డ్రీమ్ అయితే దాని వరకు మాత్రం నేను ఫుల్ఫిల్ చేస్తాను. నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నేను చూసుకోవాలి అని అనుకున్నావు కదా, డెఫినెట్గా దాని వరకు మాత్రం నేను డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాను. సో అంటే నాకు నువ్వు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి జస్ట్ మామూలుగా వీడియోస్ చేస్తావు, ఇట్స్ ఓకే, బట్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకు లేదు. నేను ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు బయట అయితే చెప్పలేదు. అంటే వెయిట్ చేస్తున్నాను, నా వీడియోస్ చూసి ఎవరైనా మెసేజ్ పెడతారేమో, నా వీడియోస్ చూసి ఎవరైనా రిక్వెస్ట్ మూవీ అవకాశం ఇస్తారేమో అని అయితే వెయిట్ చేస్తాను. నేను అంటే మ్యాక్సిమం మూవీస్ వైపు నేను ఎప్పుడు ట్రై చేయను మేడం, ఆడిషన్స్ కానీ ఏది ప్రయత్నించను. అంటే నా వీడియోస్ చూసి వస్తారేమో అనే చిన్న ఆశ అనమాట, అంతే. ఓకే. సో డెఫినెట్గా నా సైడ్ నుంచి అయితే కనుక నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా నీకు సపోర్ట్ చేస్తున్నారు,
సో నా సైడ్ నుంచి కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీ ఎంతసేపు రోల్ అనేది నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఒక రోల్, ఒక చిన్న క్యారెక్టర్ వరకు అది ఎట్లా ఉంటుందో డిపెండ్స్ అనే స్టోరీని బట్టి ఉంటుంది, కానీ దానికైతే నేను సపోర్ట్ చేస్తాను. అక్కడ వరకు నీ డ్రీమ్ నేనైతే ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో అది వరకు అయితే నేను చేస్తాను. సో దాని గురించి నువ్వు అసలుకి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా చూద్దాము. యాక్చువల్గా మీరు ఇప్పుడు అన్న తర్వాత నాకు తెలిసింది, ఒక్కసారి నా ఫోన్ ఇవ్వరా? సో ఒకసారి చేద్దాము. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఒక మూవీ జరుగుతుండే, సో ఒక్కసారి నేను కాల్ చేస్తాను. ఓకే మేడం. తర్వాత అయినా మాట్లాడతాను, బట్ ఇప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేస్తే కనుక ఒక్కసారి నేను కాల్ మాట్లాడతాను. హలో చెప్పు కిరణ్, నేను ఇంటర్వ్యూలో ఉన్నా. హలో కిరణ్, యాక్చువల్గా నేను వైజాగ్ వచ్చాను. ఓకే, నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. ఆ దీనిలో మనకి తెలిసిన పర్సన్ ఒక అతను సంపత్ అని చెప్పేసి, సమ్ యాంటీకెప్టెడ్ పర్సన్, తను బాగుండేవాడు. సడన్గా 6 years తర్వాత, తను 6 years వరకు బాగున్నాడు. ఆ తర్వాత సమ్ ఇష్యూ వచ్చింది ఆ అబ్బాయికి. సో అతను ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి ఫేమస్ అబ్బాయి, ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఆ అబ్బాయి డ్రీమ్ ఏంటి అంటే తన్ని తాను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనేది తన డ్రీమ్ కిరణ్. సో డెఫినెట్గా నీ మూవీలో ఒక రోల్ అనేది తనకి ఇవ్వాలి. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఇష్టం. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, సెకండ్ ప్రాజెక్ట్ ఎవరిది ఉంటుంది అండ్ ఏ ప్రాజెక్ట్ కిరణ్? ఇది మనకు తమిళ్ మూవీ సూరితో అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అది కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో టైం పడుతుంది. ఖచ్చితంగా అతను టచ్ లో ఉండమని ఖచ్చితంగా ఇస్తాను. ఒక్క నిమిషం, తనకి నేను ఒక్కసారి ఫోన్ ఇస్తాను కిరణ్, మాట్లాడడం. తన పేరు సంపత్ కిరణ్. హలో. యా చెప్పండి సంపత్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సంపత్. నాకు మీ మూవీలో ఒక ఛాన్స్ కావాలి సార్. ఖచ్చితంగా సంపత్. ఒక 3 months పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఓకే సార్. సో ఇది రిలీజ్ అవగానే నెక్స్ట్ జూన్ జూలై కానీ ఈ ప్రాసెస్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్ కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, నీకు గెట్ బ్యాక్ తర్వాత నీ నెంబర్ ఇస్తాను. వాళ్ళు నీకు గెట్ బ్యాక్ వస్తారు. నీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కన్ఫామ్గా తనకంటూ ఒక రోల్ ఇవ్వాలి. ఓకే ఉమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ. సో నెక్స్ట్ తమిళ్ యాక్టర్ సూరి అంటే తెలుసు, యాక్టర్. సో ఆయన ప్రాజెక్ట్ ఒక 3 monthsలో ఉంది. సో డెఫినెట్గా దానిలో నీకు ఆఫర్ ఉంటుంది, నీ క్యారెక్టర్ ఉంటుంది, నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద నిన్ను నువ్వు చూసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. అండ్ ఇది కూడా నాకు చాలా హ్యాపీ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. దీనికోసం కూడా నేను చాలా వెయిట్ చేశాను. ఈ రోజుకైనా ఒక ఇంటర్వ్యూ వస్తుందేమో, ఇందులో నా బాధలంతా చెప్పుకోవాలని వెయిట్ చేశాను. ఇది కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా డెఫినెట్గా టాలెంట్ ఉంటే ఎవరైనా వస్తారు. దానికి యాంటీ క్యాప్టెడ్ అని లేదు, ఇంకొకటి అని లేదు. మీరు అన్నట్లు చాలామంది మీకన్నా ఇంకా చాలా కూడా డ్రాయింగ్ అయి చేస్తూ ఉన్నారు. సో ఈరోజు టాలెంట్ మాత్రమే కావాలి. నువ్వు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉందని ఇంట్లో ఉండకుండా డెఫినెట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఇన్స్టాకి వచ్చి ఇంత కష్టపడి చేస్తున్నావు. సో డెఫినెట్గా నీ కష్టానికి ఫలితం అని వస్తుంది. సో ఏదైనా నీ దానిలో బాగా వైరల్ అయింది, ఏదైనా ఒక రీల్ కానీ ఏదైనా ఒక డైలాగ్ కానీ చెప్తావా మా కోసం? నా దాంట్లో బాగా లేదు అంటే నీకు నచ్చిన ఒక సినిమా డైలాగ్ కానీ ఏదైనా నీకు నచ్చింది డైలాగా? నీ ప్రభాస్ నీ ఫేవరెట్ హీరో అన్నావు కదా? ప్రభాస్ ఫేవరెట్ హీరో, బట్ నేను మూవీస్ అవి అంటే ఎక్కువ చూడండి. నేను ప్రభాస్ మూవీ నేను బాగా ఎక్కువ చూసేది ఏంటంటే బాహుబలి మూవీ ఒకటే చూసాను తప్ప, హీరో అంటే ఇష్టం కాదు, అతనిలా అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే, అంటే డైలాగ్స్ అంటే ఇప్పుడు సడన్గా ఎంగుతాను. నో ఇష్యూ. థ్యాంక్ యూ సంపత్, పిలవంగానే వచ్చినందుకు అండ్ నీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. డెఫినెట్గా నీ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేస్తాము. ఓకే మేడం, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ డైరెక్టర్ గారితో మాట్లాడించినందుకు, అలానే నాకు ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. డెఫినెట్గా నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు. ఇలానే నువ్వు అన్ని సిరీస్ చేస్తూ ఉండు. అండ్ నీ సిరీస్ గురించి మా వాళ్ళకి చెప్తావా? ప్రజెంట్ అయితే నేను ఇంతకు ముందు అయితే గమ్యం సిరీస్ అనేది చేశాను.
మీరు అందరూ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ గమ్యం సిరీస్ అనేది నేను ఓన్గా రాసుకొని చాలా కష్టపడి చేసా. చాలా బాగా రీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేవి చేస్తున్నాను. మీరైతే నాకు ఇంతవరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇకపై కూడా నన్ను అలానే సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. ఇకపై కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఎస్, చూసారు కదండి, చాలామంది అనుకుంటూ ఉంటాము అదే అస్సలు ప్రపంచంలో లేని కష్టాలన్నీ మనకే ఉన్నాయని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాము. లేదండి, నిజంగా లైఫ్లో కష్టాలు అంటే వాళ్ళవి. ఏది ఒంట్లో ఎంత ప్రాబ్లం ఉన్నా తనకి కంటిన్యూగా పెయిన్ వస్తున్నా సరే తను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వీడియోస్ చేస్తూ లైఫ్లో ఏదో ఒక దానిలో తనంటూ తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇంత కష్టపడుతున్నారు. మనం లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము, సూసైడ్ చేసుకొని చాలామంది చచ్చిపోతున్నారు. బట్ లేదండి, అది సొల్యూషన్ కాదు. ఇలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు ఇన్స్పైర్ అవ్వాలి. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.